వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా కర్రీ ఏదైనా సరే టేస్ట్ రావాలనంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే కర్రీ లేదు కదా! ఎవ్వరింట్లో అయినా ఇది కామన్ కదా! ఇంకా ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలనంటే ఈ బిజీ లైఫ్‌లో అస్సలు కుదరని పని. అందుకే నెల రోజులు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వీడియోలో ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం ఒక కప్పు, వెల్లుల్లి ఒక కప్పు తీసుకోవాలి. మంచిగా శుభ్రం చేసుకోవాలి. పైన పొట్టు లేకుండా చేసుకోవాలనుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు. పొట్టు ఉంచుకుంటే చాలా మంచిది. అల్లం పైన కానీ, వెల్లుల్లి పైన కానీ పొట్టుంటే చాలా మంచిది. నేనైతే అల్లం పైన పొట్టు వదిలేసాను. వెల్లుల్లి పైన పొట్టు అయితే తీసేసాను. ఎందుకో నాకు వెల్లుల్లి పైన పొట్టు చూస్తే నాకు అస్సలు నచ్చదబ్బా! ఇంకా ఆ అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసుకొని వాటిపైన పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కంపల్సరీ ఆ 2 వేసుకుంటే మంచిగా మిక్స్ అయితాయి. వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే గనక అస్సలు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటది. ఫ్రిడ్జ్‌లో కాకుండా బయటైతే 1 మంత్ కంపల్సరీ నిల్వ ఉంటదండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటది.